సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గ్రామ రైతులను పరామర్శించేందుకు ఈరోజు ఉదయం కేటీఆర్ వారి నివాసం నుండి బయలుదేరి సంగారెడ్డి వెళ్లారు. దారిలో పటాన్చేరు ఐబీ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి జైలుకు చేరుకుని లగచర్ల కేసులో అరెస్టై జైల్లో ఉన్న 16 మంది రైతులతో కేటీఆర్ ములాఖతయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ జైల్లో ఉన్న వారిని థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు పెట్టారని, మెజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెప్తే ఇంటి వాళ్లను కొడతామని బెదిరించారని, కొడంగల్ ఎస్ఐ, సిఐ, వందల మంది పోలీసులు, ప్రైవేటు వ్యక్తులు బూతులు మాట్లాడుతూ దాడి చేశారన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు. ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో, వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పగలగొట్టుకుంటూ, తాగి బూతులు మాట్లాడుతూ, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, నేను పోలీసు వాళ్ళు అంటలేను, ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని భయభ్రాంతులు, పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే. నీ పదవి కూడా 5 ఏళ్ళే. అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా రేవంత్ రెడ్డి పదవి 5 ఏళ్లే, మీ ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేపు ఆ పదవి కూడా పోతుందంటూ వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలిపెట్టేశారని, గవర్నమెంట్ కులగణన డ్యూటీ ముగించుకుని వచ్చిన ఒకరిని, ఎక్కడో చదువుతూ అప్పుడే ఊరికి వచ్చిన ఇంకొకరిని, అమాయకులను, ఏ సంబంధం లేని వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారు. 30-40 కిలోల బరువు కూడా లేని పిల్లలు కలెక్టర్ని కొట్టారట, వారిపై కూడా కేసులు పెట్టారు. మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను. సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే, అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు. ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్నా మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత, ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు, పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అసలు హైదరాబాద్ శివార్లో ఫార్మాసిటీకి కేసీఆర్ ప్లాన్ చేస్తే
రేవంత్ రెడ్డి వాళ్ల కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం మార్చారని మండిపడ్డారు కేటీఆర్. బాధితులకు అండగా ఉంటామన్నారు. మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసని అన్నారు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాగుతుందన్నారు. తిరుపతి రెడ్డి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందన్నారు. కేటీఆర్ తో పాటు సత్యవతి రాథోడ్, చింతా ప్రభాకర్, అనిల్ జాదవ్, రమావతి రవీంద్ర కుమార్, జాన్సన్ నాయకులు కూడా ఉన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.